ఈరోజు మీరు ఇచ్చిన మోరల్ సపోర్ట్, అలాగే మీరు ఇచ్చిన ఏదైతే ఉందో అందుకు కూడా మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మా ఛానల్ ఏదైతే లా మీడియా టీం ఏదైతే అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మళ్ళీ చెప్తున్నాను, ఇదైతే న్యాయపరమైన సంఘటన ఏదైతే ఉందో ప్రతి ఎవిడెన్స్, వీ హ్యావ్ ద ఎవిడెన్స్, ప్రతి ఎవిడెన్స్ ఉంది. దీనికి సంబంధించి కుదిరితే ఇంకొకటి నెక్స్ట్ వేరేది కూడా కంప్లైంట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే మీరు ఏదన్నా కానీ సపోర్ట్ ఇస్తే, ఇంకేదన్నా ఏదైతే సపోర్ట్ ఇస్తే కూడా ఆమెకి న్యాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే కాలక్రమంలో గతంలో జరిగిన విషయం ఏంటంటే ఆమె కొంచెం ల్యాక్ ఆఫ్ నాలెడ్జి, అలాగే కొంత భయము. సో దీనివల్ల అప్పుడు ఏదైతే ప్రెస్ మీట్లో ఆమె కొన్ని తప్పులు తొలిని మేము అది సరి చేసుకుంటూ వచ్చాము. ఆమె ఎక్కడ కూడా 25 కోట్ల రూపాయలకు సంబంధించి ఎక్కడ ఎవరిని అడగలేదు, అది మాత్రం వాస్తవమే. దానికి సంబంధించి కూడా నెక్స్ట్ మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము. అలాగే హానరబుల్ హైకోర్టులో మేము వినిపించిన వాదనలు ఏంటంటే, ఎవరైతే అసలు యాక్చువల్గా చెప్పాలంటే సఫరర్ ఎవరైతే ఉన్నారో, సఫరర్ ఎవరు, ఎమ్మెల్యే శ్రీధర్ గారు, ఆయన కాకుండా వాళ్ళ అమ్మగారు ఇవ్వటం, అలాగే నైట్ 11 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేయటం. చూడండి, మీరు గమనించి నైట్ 11 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేయటం మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదే కాకుండా మీకు నిజంగా చెప్పాలంటే క్రైమ్ నెంబర్ 5 ఆయన ఎవరో శంకర్రాజు గారు ఇచ్చారంట కంప్లైంట్. ఆ విషయం మాకు హైకోర్టులో మీ కేసు ఫైల్ చేసినంత వరకు కూడా మాకు తెలియదు. ఓకేనండి. సో అప్పటి వరకు కూడా మాకు తెలియదు, ఆ రోజు హైకోర్టులో మాకు తెలిసింది. సో దానికి సంబంధించి కూడా మేము తీసుకొచ్చాం ఎఫ్ఐఆర్. దాంట్లో కూడా అది బిలో 7 years నేరాలు అవన్నీ కూడా. సో దానికి సంబంధించి కూడా న్యాయపడడం మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే మేము కూడా కొన్ని ఏదైతే ఉన్నాయో కౌంటర్గా ఇప్పుడు SC/ST కమిషనర్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు దాన్ని బట్టి చూసి మాకు సరైన న్యాయం జరగకపోతే మేము సుప్రీంకోర్టు కూడా మేము వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా మీ అందరి ఆదరాభిమానులు సపోర్ట్ ఉండాలి. ఈరోజు హర్ష వీణ గారు షీ విల్ బీ ఫ్రీ నౌ, ఒక 10 నిమిషాలు అంతా అయిపోతుంది. సో కాకపోతే గవర్నమెంట్ మన ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన కొన్ని కండిషన్స్ ప్రకారం ఆమె మీడియా ముందుకు రాకూడదు, మీడియా కూడా ఆమె ఎలాంటి ప్రశ్నలు అడగకూడదు కండిషన్స్లో. కాబట్టి ఆమె తరపున మీరు ఏంటంటే నాతో టచ్లో ఉండొచ్చు. ఇంకేదన్నా భవిష్యత్తులో ఏదైనా కార్యకలాపాలు అని ఉంటే నేను ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాను. కేసు ఎంతవరకు వచ్చింది? ఏ కేసు అంటున్నారు? ఈ కేసు అంటే క్రైమ్ నెంబర్ 4 అంటున్నారు. తల్లి పెట్టిన కేసు రెండవది వచ్చేసి ఇంకొక కేసు కూడా నమోదైంది. అవును, శంకర్రాజు. ఇవాళ మీరు బెయిల్ వచ్చింది అంటున్నారు. తర్వాత ఆమె అంటే ఎటువంటి ఇబ్బంది ప్రొటెక్షన్ కోరారు? అవునండి, మంచి ప్రశ్న అడిగారు. జనరల్గా ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ వారు హానరబుల్ హైకోర్టు వారు ఇచ్చిన ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేసేసాం, అయిపోయింది, మొత్తం అయిపోయింది, ఫార్మాలిటీస్ అంతా అయిపోయింది. సో అది క్లియర్. రెండోది మీరు చెప్తున్నారు కదా శంకర్రాజు గారు, అదన్నీ బిలో 7 years నేరాలు అండి. ఆల్రెడీ మేము దీన్ని హైకోర్టు వారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఏదైతే క్రైమ్ నెంబర్ 5 అంటారు దాన్ని, ఇది 4 అండి, అది క్రైమ్ నెంబర్ 5. అది కూడా మేము ఆ రోజు హానరబుల్ జస్టిస్ గారికి కూడా మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం యాక్చువల్లీ అప్పటి వరకు మాకు తెలియదు. సో ఆ రోజు ఆర్గ్యుమెంట్లో మాకు తెలిసినప్పుడు అది మేము తెప్పించాము. అవతల CD ఫైల్ కూడా వచ్చింది, అది కోర్టు వరకు మేము సబ్మిట్ చేసాం. చేసిన తర్వాత దాన్ని కోర్టు వారు కూడా చూశారు. సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బిలో 7 years నేరాలండి, అంటే 1 year 2 years 3 years. సో అవి పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. అంటే ఆమె రక్షణ ఏమి అంటే యాక్చువల్గా జడ్జిస్ ఇది బెయిల్కి సంబంధించిన విషయమే కదా. మేము ఆల్రెడీ NHRCలో పిటిషన్ వేసాం కదా సార్, అది పెండింగ్ ఉంది, చెప్తాను నెక్స్ట్ ఫర్దర్. ఇప్పుడు ప్రొడక్షన్ కోసం కావాలంటే అదే మేము కూడా నెక్స్ట్ ఆలోచిస్తున్నాము. ఇది కొంచెం ఇది అయిపోయిన తర్వాత ప్రొడక్షన్ అడుగుతాం. మీ పైన 60 రూపాయలు కూడా కేసు నమోదైంది. సో ఆ కేసు ఎంతవరకు ఉంది, మీరు ఎలా లీగల్ గా ఫైట్ చేయబోతున్నారు? 60 అది బిలో 7 years నేరాలు అవి కూడా. సో దాన్ని మేము మళ్ళీ ప్రైవేట్ కంప్లైంట్ కానీ ఇంకా భవిష్యత్తులో దాన్ని ఎలా స్ట్రెంథన్ చేయాలనేది కొంచెం మా టీంతో మాట్లాడి నేను చెప్తాను. దానికి సంబంధించి ఇది మేము పెట్టిన కేసు మీరు చెప్పేది అదే కదా. సో అది DGP గారు కూడా మేము కంప్లైంట్ చేశాము. సో దానికి సంబంధించి కూడా మేము ముందుకెళ్తాం, స్ట్రెంథన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తాం. ఆబ్వియస్లీ ఏముంది కదా, ఇప్పుడు అయిపోయింది కదా, ఇదే కాదు అది రేపైనా, అది మండే రోజా రేపు అనేది మేము మాట్లాడుతాం. ఇప్పుడు 20 కోట్ల వ్యవహారం ఉన్నారు కదా, 25 కోట్లు చెప్పండి. అది ఆమె ఇచ్చిన కంప్లైంట్లో ఉంది సార్, మేము కాదు. మీరు చూసారు కదా క్రైమ్ నెంబర్ 4 మీకు కాదు, నేను చదివి వినిపిస్తాను. సో దానికి సంబంధించి మేము మా ఇన్నోసెన్స్ని మేము ప్రూవ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎంత ఏంటంటే మీరు చూడండి కంప్లైంట్ కాపీలో ఎక్కడ కూడా 25 కోట్ల రూపాయలు వెంటనే ఇవ్వమని, అలా ఇవ్వకపోతే నా కొడుకైన ఎమ్మెల్యేని అక్రమంగా తనతో ఉన్నాడని చిత్రీకరించి విషయాన్ని సోషల్ మీడియాలో ఇలాంటి ఎవిడెన్సే లేదు దీంట్లో. దీని మొత్తం మేము తీసుకొచ్చాము. సో దీనికి సంబంధించి కూడా మేము పోరాడతామండి. ఆ కేసే కదా ఇప్పుడు వచ్చింది. సో నెక్స్ట్ లీగల్గా మేము దీన్ని ఖచ్చితంగా పోరాడతాము. దానికి సంబంధించిన నెక్స్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏదైతే ఉందో భవిష్యత్తులో మేము ఖచ్చితంగా మేము పోరాడతాం, దాంట్లో నో ప్రాబ్లం. సార్ ఇప్పటిదాకా బయట పెట్టినటువంటి వీడియోలు ఏదైతే చార్ట్స్ ఉన్నాయో వాటి పట్ల వాటి చట్టపద్ధతి గురించి కావచ్చు, అది 65B ఉంది కదా, అది చెప్తున్నా మేడం, అదే చెప్తున్నా. 65B అండి, 65B ఎవిడెన్స్ యాక్ట్ కింద దానికి సంబంధించి నెక్స్ట్ మేము 65B కింద అది చేస్తాం, దానికి ప్రొసీజర్స్ ప్రకారం.